రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని బోయిన్పల్లి మండలం మల్లాపూర్, మాన్వాడ, కొత్తపేట గ్రామాల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యంకి 3 గ్రామాల ప్రజలు, మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మల్లాపూర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి పేదలకు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ప్రజాప్రభుత్వం పంపించేయడం చాలా సంతోషపడే విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం, మాజీ ప్రజాప్రతినిధులు, మల్లాపూర్, మాన్వాడ, కొత్తపేట గ్రామాల నాయకులు, మహిళలు, యువకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. సామాజిక సేవకుడు దుబాయ్లో ఉండి కూడా నిత్యం గ్రామ ప్రజల గురించి, మండల ప్రజల గురించి ఆలోచించే నాయకులు వరాల నరసింహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, అదేవిధంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ గారు, పెద్దలు బోయిన్పల్లి సింగిల్ విండో చైర్మన్ వెంకటరామారావు గారు, మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరు కూడా ఇక శ్రీమంతులు అధికారులనే సన్న బియ్యం కూడా ఒక పేదోడి దినాలు పేదోడి కూడా సన్న బియ్యం అందించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది తారీఖు నుంచి అందరికీ కూడా ప్రతి ఇంటికి సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా మీకు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాల్ని మన ప్రభుత్వం చేపట్టబోతుంది. మీ అందరికీ నేను ఎన్నికల సమయంలో చెప్పినా, మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక సోదరుడిలాగా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా అండగా ఉంటారని చెప్పిన అదే మాదిరిగా ఉంటున్నా. భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్య